ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామంలోని సద్గురు రాధాకృష్ణ శ్రమ సాధు సంఘం నందు 42వ వార్షికోత్సవం, కార్తీక దామోదర మహావ్రతం, కార్తీక అన్నమ సమారాధన కార్యక్రమాలు ఆశ్రమం నిర్వాహకులు గడ్డం మల్లికార్జునరావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. దివంగత ఉదయగిరి అంజయ్య సంకల్పంతో నిర్మించబడ్డ ఈ ఆశ్రయానికి 44 సంవత్సరాల కిందట శ్రీ వ్యాసాశ్రమ పీఠాధిపతులు బ్రహ్మర్షి విద్యానంద గురు స్వాముల వారు శంకుస్థాపన చేశారు. ఈ ఆశ్రమం దినదినం అభివృద్ధి చెందుతూ గోశాలను కూడా నిర్వహిస్తోంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యాంతం వందే గురు పరంపరాం. మేము శ్రీరాజరాజేశ్వరి పీఠాధిపతులం, పరమ పూజ్య శ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామీజీ, రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు, హైదరాబాద్. ఈరోజు కార్తీక మాసం యొక్క విశిష్టత, ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. అంటే ఈ యొక్క సద్గురు రాధాకృష్ణ ఆశ్రమంలో చాతుర్మాసం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు భగవద్గీత పారాయణ మహాయజ్ఞంతో ఈ యొక్క కార్తీక మాసం విద్యానందగిరి స్వామీజీ విద్యానంద స్వామి వారి నామకరణాన్ని మాకు స్థాపించారు. 80 ఏళ్ళు ఇక్కడికి వచ్చి విద్యానంద స్వామి వారు ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా భగవద్గీత పారాయణం, నిత్య తెల్లదామైన హోమం, ధ్యానము, జపం చేస్తూ భక్తులందరికీ చక్కగా ఇక్కడ మరి స్వాములు వారు చెప్పినట్టుగా ఉన్నంతట్లో ఏమీ కొరత లేకుండా అన్నదానం జరుగుతుంది. భక్తులు బాగా సహకరించారు. వారి వల్ల ఇక్కడ బాగా జరుగుతుంది. అందుకు నమస్కారము. ఈ చాతుర్మాస మహావ్రతము ఆషాఢ శుద్ధ ఏకాదశి అని ప్రారంభించి ఇప్పటి వరకు ప్రతి ఏకాదశిలో హోమం జరుపుతూ భగవద్గీత పారాయణతో అనేక మంది భక్తులతో భజన కార్యక్రమాదులు, ఉపన్యాసాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఈ కార్తీక మాసంలో ఆఖరి జరిగే కార్యక్రమానికి సుమారుగా 3,000-4,000 మందిని భక్తుల్ని భోజనానికి కార్తీక